హలో గైస్, ఇవాళ వచ్చేసి సినిమా స్టేషన్కి వెళ్ళిపోయానమాట నైట్. సో అలా చూసుకుంటూ అల్ప హోటల్కి వెళ్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అక్కడ పక్కనే చూస్తే లస్సీ షాప్ ఉంది. సో లస్సీ షాప్కి వెళ్ళిపోయి ఒకటి మన ఓరియో మిల్క్ షేక్ తీసుకున్నాను. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది, తీయగా ఉంది. ఆ తర్వాత మంచిగా తాగేసి నా ఆపోజిట్లో కూర్చున్నాడేమో నన్నే చూస్తున్నాడు. మరి నాకే లైన్ ఇస్తున్నాడా, ఆంటీకి లైన్ ఇస్తున్నాడు అర్థం కాలేదు. ఇక ఇంటికి వస్తూ ఒక పావు కిలో చికెన్ తీసుకొచ్చి దానిలో కారం చల్లిన. వేసేసిన తర్వాత ఉప్పు కోసం దొరలాడుతున్నా. ఎవరింట్లోనే ఉప్పు దొరకదా, ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది ఉప్పు. ఆ తర్వాత ఉప్పు దొరికింది, ఉప్పు వేసిన తర్వాత అలా చూస్తూ ఉన్నా. పసుపు ఎక్కడ ఉందని పసుపు దొరికింది, పసుపు వేసిన తర్వాత చూస్తూ ఇక ధనియాల పొడి చల్లిన తర్వాత గరం మసాలా ఏముందని దోలాడుతున్నా. మాకున్నాయి 5 సెల్ఫులు భయ్యా, అలా కనబడతలేదు. ఇక అట్లా అనేది దొరికింది గరం మసాలా. గరం మసాలా కూడా వేసి పడేసిన. ఇంకా అల్లం పేస్ట్ కోసం దొల్లాడుతూ అల్లం పేస్ట్ లేకుండే. ఇక అట్లా షాప్ పోయి అల్లం పేస్ట్ చేసేసరికి చాలా టైం సరిపోయింది. ఆ తర్వాత ఇక అల్లం పేస్ట్ వచ్చింది, అల్లం పేస్ట్ వేసేసిన. మీరు ఇంట్లో ఎవ్వరు లేకపోతే ఇలాంటి కోతేషాలు వేస్తారా? వేస్తే కామెంట్ చేయండి. ఇక లాస్ట్కి వచ్చేసరికి చికెన్ మసాలా వేసిన అనమాట. సో చికెన్ మసాలా వేసిన తర్వాత ఇక దాన్ని కలిపి ముద్ద చేసి కలిపిన తర్వాత అసలు నా ప్లాన్ చికెన్ పకోడీ. బట్ ఏం చేసిన అంటే కొత్త ట్రై చేద్దామని చెప్పేసి షాప్ నుంచి చిప్స్ ప్యాకెట్ తీసుకొచ్చి దానిలో ముంచి నూనెలో ఏం చేసిన అనమాట. ఇంకా చికెన్ పునుగులు వేసిన అనమాట. సో చికెన్ పునుగులు వేసిన చాలా బాగున్నాయి. కొంచెం సాస్ వేసుకొని ఇంకా మనం తినడానికి రెడీ అయిపోతాం కదా ఇలాంటివి చూసినప్పుడు. ఇంకా అట్లా అని చెప్పేసి మంచిగా కూర్చొని టేస్ట్ చేసిన అనమాట. ఓకే, టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. ఇంకా మేము చేసుకునే స్టైల్ చూస్తే కేఎఫ్సీ కూడా అవసరం లేదనిపించింది. సో ఆ రకంగా వేసుకున్నాం మేము కూడా. సో అలా టేస్ట్ చేసిన తర్వాత చాలా 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 బాగుంది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఒకప్పుడు చికెన్ ఫ్రై, చికెన్ పకోడీ అంటే మా విలేజ్ గుర్తొస్తుండే బ్రో. మా విలేజ్లో ఏంటంటే మంచిగా చెరువు దగ్గరికి వెళ్ళేసి చెట్టు దగ్గర కూర్చొని పొలంలో అలా దాన్ని కాల్చుకొని తింటూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసుకుంటూ తాటికలు తాగుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తుండే అప్పట్లో. ఇప్పట్లో అంటే ఆ సిటీ లైఫ్ జనరేషన్ చాలా చేంజ్ అయిపోయింది బ్రో. ఇప్పుడైతే ఇదే తింటూ అట్లా ఆలోచిస్తున్నా బ్రో విలేజ్ గురించి. ఇక అట్లా ఆలోచిస్తుంటే అన్నలోపు ఇక స్వీట్ వచ్చేసింది. ఇక అది స్వీట్ తినుకుంటూ అది కూడా చాలా మంచిగా అనిపించింది. ఇక అది కూడా తినేసిన. తిన్న తర్వాత కొంచెం స్లీప్ ఇట్లా నిద్ర వస్తుంది. ఇక నిద్ర వస్తే పడుకుందామా తినేదా అలా ఏంది అని చెప్పి ఆలోచిస్తున్నా. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇక పడుకుందామనే లోపలికి మా మమ్మీ వచ్చేసి ఇక మళ్ళీ రైస్ తిని పడుకో అని చెప్పేసి మళ్ళీ అన్నం పెట్టింది బ్రో. మళ్ళీ నైట్ ఆలుగడ్డ కర్రీ వేసేసి అన్నం పెట్టేసి వేడి వేడి తినేసి